ముఖ్యమంత్రి చేసింది ఇక్కడ. అందుకనే తెలంగాణ ప్రజానికం చాలా జ్ఞానవంతులు. మీ దోపిడీని చూసిండ్రు, మీ దురతనాన్ని చూసిండ్రు, మీ కుటుంబాన్ని చూసిండ్రు. అందుకనే మీ విచ్చలవిడితనాన్ని చూసి 2023లో మీకు కర్రగాసి వాత పెడితే ఇంకా మరకలు ఇంకా మానిపోలే. అందుకోసం నీకు ఎవరు దొరకలేగా కనుక ఈ పొంగులేటి కనుక మా దగ్గర నుంచి దూరం అయిండు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు పొంగులేటి గారు ఒకటైనరు కనుక మా పని పెట్టిరు కదా అని చెప్పి మీకు కోపం ఉంది. లేకపోతే హరీష్ రావు గారికి ఎంతవరకు చీటింగ్ చేయడానికి ఆయన వెనకపోరు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ జ్ఞానము ఆయనకుంది, ఆ జ్ఞానం. కనుక మీరు పొంగులేటి గారి మీద రానిపోని అపోలు ఇవాళ నువ్వు లాగుదొట్టులోనే వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు దాన్ని రిజైన్ చేసి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ పేరు మీద ఓనర్గా ఉంటారో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు బాజాబ్తో వాళ్ళు దానికి రిజైన్ చేసిన వాళ్ళు. కనుక పొంగులేటి గారు కూడా 2014లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్లో ఏది మన ఖమ్మం పార్లమెంట్ మెంబర్గా చేసినాడే రిజైన్ చేసి పడేసారు. అటువంటిప్పుడు వ్యాపారం నడుతుంది, ఇక వ్యాపారం చేయనోళ్ళే వారు. కనుక మీ 100 ఎకరాల పంచాయతీ ఉందో హరీష్ రావు గారు, మీరు పొంగులేటి గారిని చీటింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మీరు దాన్ని కొల్లగొట్టాలని చూస్తే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ చీటింగ్ రాజకీయాలు, మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నడవని అని కూడా చెప్పిండు. అదేనా మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా హరీష్ రావు గారు మీరు ఒక మాట చెప్తా, నేను మీ పంచాయతీ మీ పంపకాల పంచాయతీ లేకపోతే మీ మరదల కవిత ఎందుకు పోయింది చెప్పురి? మీరు దాచుకునే కదా ఈ పంచాయతీ అంత ఎక్కడిది? మీరు దాచుకున్న నా వాట ఎంత నీ వాట ఎంత అంతనే కదా. అందుకోసమనే 6 నెలలు మీకు సెకండ్ టైం మంత్రివర్గం ఏర్పడతారు. 6 నెలలు మిమ్మల్ని పక్కన పెట్టినరు. దాని వెనకాల అంతకుముందు మీరు ఇరిగేషన్ మినిస్టర్ చేసినారు, అంతకుముందు మీరు మైనింగ్ మినిస్టర్ చేసినారు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, జగదీష్ రెడ్డికి మా బిక్కెట్లే ఎంత ఇసుక బుక్కిరో చెప్పురా. మా బిక్కెట్లే, మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న బిక్కెట్లు ఎంత ఇసుక బుక్కిర్రు? ఉన్న కాడికి లూడు చేసి ఎదురొచ్చిన మహిళల మీద లారీలు దొక్కిచ్చి ఆగవాగం చేస్తే ఆ బిక్కేరు పరివాహక ప్రాంత 18 గ్రామాల ప్రజలు మీకు కర్రగాల్చి వాత పెడితే చిత్తుగా ఓడిపోయారు. అందుకోసమనే మీ దుర్మార్గాలు చూసి, మీ అహంకారపూరితమైన విధానాలు చూసి పొంగులేటి గారు మీ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే మీ పతనానికి నాంది పలికింది. ఆ కోపం మీకు ఇప్పుడు ఉంది. అందుకోసమనే పొంగులేటి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఏం చెయ్యలేరని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఏదో ఇంత గుడ్డగాల్చి మీదేద్దాం అనుకుంటారు, కానీ రేపు జరిగే పరిణామాలు దేనికైనా కూడా మీరు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగా కూడా మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు ఎవరెవరి మీద సిరిసిల్లలో దళితుల మీద ఇసుక లారీలకు ఇచ్చిన సంఘటనలు ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోలే. ఇవన్నీ జ్ఞాపకాలలో తిరుగుతూ ఉన్నాయి ప్రజానీకానికి. అందుకోసం ఇప్పటికైనా పొంగులేటి గారిని కాదు బర్తరఫ్ చేసేది, మీ పార్టీని బర్తరఫ్ చేసే రోజు, గుండుసున్న చుట్టే రోజు కూడా వస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైన తెలంగాణను తీసేసిన మీరు. అందుకోసమే పొంగులేటి గారి మీద మీరు చేసే అసత్య ఆరోపణలని కూడా ఇప్పటికైనా మీ చీటింగ్ రాజకీయాలు బంద్ కావాలని హెచ్చరిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా జీవితంలోకి రావాలని
ప్రజలకు సేవ చేయాలని ఒక బలమైనటువంటి దీక్షతో 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి తక్కువ సమయంలో ఒక బలమైనటువంటి ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు పెట్టింది పేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టుల ఉద్యమాల జిల్లాగా పేరుంది. అటువంటి ఉద్యమాల జిల్లాలో అతి తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అతి తక్కువ సమయంలో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. వారితో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించడం జరిగింది. అంత ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ సమస్యల మీద చర్చించేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీ లోపల ఆధారం లేని నిరాధారమైనటువంటి కడుపు మంటతో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉంటే జీర్ణించుకోలేక మనసులో ఉన్నటువంటి ఆవేశం, బాధ ఎల్లగెక్కే పద్ధతుల్లో వారిని వ్యక్తిగతంగా బదనాం చేయాలని, మంత్రిగా బదనాం చేయాలని, తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలతోని అసెంబ్లీ లోపల ప్రజల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైనింగ్ చేసినారని చెప్పేసి, అక్రమ మైనింగ్ చేసినారని చెప్పేసి మరి ఆరోపణ చేయడం, అది ఎంతవరకు సబబు అని చెప్పేసి, నేను 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అపారమైన అనుభవం ఉంది హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. మరి అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా సభలో చూస్తే 50 మందికి పైగా కొత్త సభ్యులు ఎన్నికైనారు. ఇంతకుముందు మా సభ్యులు మాట్లాడినట్టుగా అవాస్తవాలని వాస్తవ రూపంలో, వాస్తవాలను అవాస్తవ రూపంలో మరి మసిమూసి మారేడుకాయ చేసినటువంటి ఆ జ్ఞానం వారికే ఉంది. ఆ రకంగా ఆరితేరినటువంటి మరి హరీష్ రావు, కేటీఆర్ గారు అసెంబ్లీ లోపల ఏదైతే పొంగులేటి గారిని మరి సస్పెండ్ చేయాలా, బర్తరఫ్ చేయాలా, ఒకసారి న్యాయం కావాలని, ఒకసారి హౌస్ కమిటీ వేయాలని, మరోసారి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని తక్కువ మాట. మరి వారికి విచారణ మీద వారికి నమ్మకం ఉందో లేదో అర్థం కావట్లేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే విచారణ చేయాలన్న ఆలోచన కూడా లేదు. కావాలని పొంగులేటి గారిని బదనాం చేయాలని అది మనసులో పెట్టుకొని అసెంబ్లీ ఏదిగ్గా వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం చట్టబద్ధంగా వారు ఏదైతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారో, అధికారంలో సమయంలో ధరణి రూపంలో భూముల కుంభకోణం కానీ, మైనింగ్ కుంభకోణాలు కానీ ఏవైతే ఆక్రమించుకున్నారో దొడ్డిదారిన ప్రభుత్వ ఆస్తుల్ని వాటిని కాపాడుకోవడం దానికోసం, చట్టబద్ధత కల్పించుకునే దానికోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి మాట వినని సందర్భంలో వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు అసెంబ్లీలో 28, 29 తారీఖుల్లో గంటల కొద్ది శాసనసభ సమయాన్ని ప్రజా సమస్యలు చర్చించకుండా, పద్దులు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయకుండా, పద్దులపైన చర్చ చేయకుండా, మిత్ర ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మరి శాసనసభ